ఈ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా. కానీ పెళ్ళయి సంవత్సరం కూడా తిరగకుండానే విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో తెలుసా? పెళ్లిలో పంతులు గారు చదివే మంత్రాల వెనుక ఉన్న అసలైన అర్థం తెలియకపోవడమే. ముఖ్యంగా కన్యాదానం అనగానే ఆడపిల్లను ఒక వస్తువులా పక్కవాడికి ఇచ్చేయడం అని నేటి యువతి యువకులు అపార్థం చేసుకుంటున్నారు. కానీ ఒక తండ్రి తన అహంకారాన్ని పక్కన పెట్టి వరుడు కాళ్ళు కడిగి తీసుకున్న ఒక గొప్ప వాగ్దానం అని మీకు తెలుసా? ధర్మేచ అర్ధేచ కామేచ అని చదివే ఆ మంత్రం వెనుక భార్యాభర్తల జీవితాంతం ఎలా కలిసి బతకాలో చెప్పే అద్భుతమైన మార్గదర్శకం ఉంది. ధర్మేచ అర్ధేచ కామేచ అనే మంత్రానికి అర్థం ఏమిటి, అసలు కన్యాదానం వెనుక ఉన్న పవిత్రమైన రహస్యం ఏమిటి అనేది నేను ఫుల్ వీడియో చేశాను. ఫుల్ వీడియోలో వివరంగా చెప్పాను. ఈ షార్ట్ పైన లింక్ పెట్టాను, ఒకసారి చూడండి. ఫుల్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వద్దు. పెద్దవాళ్ళకు, ఈ తరం యువతి యువకులు ఖచ్చితంగా నచ్చే వీడియో అది. ఇంకెందుకు లేటు, వెళ్ళి వెంటనే చూసేయండి. కానీ ఫుల్ వీడియో చూసే ముందు మాత్రం మన శ్రీరామ్ సత్య వ్లాగ్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం చూడండి.